हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। Govinda, 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 Kallana Venkateshwara Govinda, 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 Kallana Venkateshwara Govinda. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రము, ఎంతో పవిత్రమైనటువంటి శ్రీనివాసుడు కొలువై ఉన్నటువంటి భూలోక వైకుంఠంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి తిరుమల క్షేత్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి నడుమ అలరారేటువంటి నిత్య కళ్యాణ చక్రవర్తిగా పరమాత్మ విరాజమానుడగుడిచే ఆ యొక్క శ్రీనివాస మంగాపురం అనేటువంటి గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అని పరమాత్మకు నిత్యం మనం చెప్పుకుంటాం కదా, దానికి ఆది ఈ యొక్క దివ్యక్షేత్రము. ఎందుకు అంటే పరమాత్మకు శ్రీనివాసుడికి పద్మావతీదేవికి పరిణయం అయిన తర్వాత వారు అగస్త్యముని ఆదేశం మీద 6 నెలల పాటు కొండకి వెళ్ళకూడదు అని చెప్పి ఆయన ఆదేశించిన తర్వాత అగస్త్యాశ్రమంగా పిలువబడేటువంటి ఆ యొక్క సువర్ణముఖి నదీ తీరంలో శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రంలో పరమాత్మ 6 నెలలు నివసించారు అని చెప్పి మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. అటువంటి అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నడుమ విరాజమానుడవుతూ ఉన్నటువంటి ఆ యొక్క కళ్యాణ శ్రీనివాస ప్రభువు యొక్క సాక్షాత్కార వైభవోత్సవాలు 3 రోజులు అత్యంత వైభవోపేతంగా పరమాత్మ నిర్వర్తించుకున్నవారై ఈ రోజున మనందరినీ కూడా అనుగ్రహించడానికి అదిగో ఆహ్లాదకరంగా ఆ వన్యప్రాణులంతా కూడా మనకి దర్శనం ఇస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అనుగ్రహించడానికి ఎందుకు అంటే సకల ప్రాణి హృదంతరాళమున భాస్వజ్యోతి వెలుగొందు సూక్ష్మకళుండు అచ్యుతుండు అని చెప్పి పోతనామాచుల వారు చెప్తారు. చిన్న చీమ దగ్గర నుంచి ప్రతి జీవిలో కూడా పరమాత్మ వ్యాపించి ఉంటాడట. అటువంటి జీవులన్నిటినీ కూడా అభయారణ్యంగా ఆ యొక్క అరణ్యంలో నివసించేటువంటి జీవులన్నిటినీ కూడా ఒక్కసారి పరమాత్మ ఆయన సృష్టించినటువంటి సృష్టిని చూసుకుని వెళ్ళడానికి ఈ యొక్క పార్వేట ఉత్సవం అని జరపబడేటువంటి ఈ ఉత్సవం ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. అయితే అదిగో పరమాత్మ సకల కళ్యాణ గుణసంపన్నుడైనటువంటి కళ్యాణ శ్రీనివాస చక్రవర్తిని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అదిగో పరమాత్మకు మూర్ధిని ప్రణామం అని చెప్పినట్లుగా ఇచ్చినటువంటి పరమాత్మ ఇచ్చినటువంటి సర్వేంద్రియాలు ఇలా ఉపయోగించుకుని మనం పరమాత్మకు ప్రణామం చేయాలి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా పరమాత్మకు అనేక ప్రణామాలను ఆచరిస్తూ మనం పరమాత్మ గురించి గుణ విశేషాలను ఇంకా ఈ యొక్క పార్వేట ఉత్సవంలో భాగంగా మనం తెలుసుకుంటూ నిరుపమ గుణసింధు నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చ
మచ్చా భక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. నిరుపమ గుణసింధు అని చెప్పి అన్నారు పరమాత్మని. నిరుపమ గుణములు అంటే ఏమిటి అంటే, నిరుపమము అంటే పోల్చడానికి వీలు లేనటువంటిది. అటువంటి గుణాలు పరమాత్మ దగ్గర ఉన్నాయట. ఏమిటి అంటే అనవధిక కృపాలుత్వ అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణానాం సింధు అని చెప్పి అన్నారు. అటువంటి గుణాలకు సముద్రం వంటి వాడు. ఏమిటి ఆ గుణాలు అంటే అనవధిక కృపాలుత్వము. కృపాలుత్వము అంటే ఏమిటి అంటే విశేషమైనటువంటి దయ. అటువంటి దయ ఇంకెవరి దగ్గర కూడా కనిపించదు. ఎందుకంటే మనం నిత్య నిరంతరము కూడా పరమాత్మని ప్రార్థిస్తాం, శరణాగతి చేస్తాం. పాపినాం అహమేకాగ్రో దయాళూనాం త్వమగ్రణీహి అని చెప్పి సకల పాపాలు, ఘోర పాపాలన్నీ కూడా చేసి ఉన్నానయ్యా, నన్ను రక్షించు నీవు అని చెప్పి నిరంతరం ప్రార్థిస్తాం. ఎన్ని పాపములు చేసినా సరే మనవాడే కదా అని చెప్పి రక్షించి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాట పరమాత్మ. అది అనవధిక కృపాలుత్వము అంటే. అపహత పాప్మత్వము, ఆయన పేరును ఉచ్చరించిన వెంటనే వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అన్నట్లుగా ఒక్కసారి వెంకటేశ్వర శబ్దాన్ని మాత్రం మనం ఉచ్చరించిన చేత మన యొక్క పాపరాశి అంతా కూడా దగ్ధం చేస్తాట పరమాత్మ. అనవధిక కృపాలుత్వ అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణానాం సింధు. ఇటువంటి కళ్యాణ గుణాలు ఈ రెండే కాదు, ఇంకా చాలా కళ్యాణ గుణ విశేషాలన్నిటికీ అన్నీ కూడా ఉన్నాయట పరమాత్మ దగ్గర. ఎలాగైతే సముద్రాన్ని రత్నగర్భం అని చెప్పి అంటారో, అలా పరమాత్మ ఈ గుణాలు అనేటువంటి రత్నాలకు సముద్రం వంటి వాడు అని చెప్పి వర్ణిస్తారు పరమాత్మని. నిత్య లక్ష్మీ సమేత, నిత్యం నిరంతరం లక్ష్మ్యాన్విత. పరమాత్మ ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని విడిచిపెట్టి ఉండడట. ఎందుకు అంటే రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు అవతారేషు విష్ణోరేషానపాయిని అని చెప్పి పరమాత్మని వర్ణిస్తారు అమ్మవారి విషయంలో. అటువంటి అమ్మవారు ఏ అవతారంలో కూడా విడిచిపెట్టి ఉండదట. కానీ మనకి ఇప్పుడు సందేహం రావచ్చు, పరమాత్మ పార్వేటోత్సవానికి ఒక్కరే వేంచేశారేంటి, అమ్మవార్లు రాలేదేంటి అని చెప్పి. ఆ యొక్క సందేహానికి గల సమాధానం ఏమిటి అంటే, ఈ పార్వేట ఉత్సవం అంటే ఏమిటి అంటే సాధు జంతువులు చాలా ఉంటాయి, క్రూర జంతువులు చాలా ఉంటాయి పరమాత్మ యొక్క సృష్టిలో. సాధు జంతువులన్నింటినీ కూడా రక్షించడానికి, క్రూర జంతువులన్నింటినీ కూడా నిగ్రహించడానికి ఒక రాజు ఎలాగైతే ఆగమశాస్త్రం ఏం చెబుతోంది అంటే, క్షత్రియుల యొక్క కర్తవ్యం ఏమిటి అంటే క్షత్రియస్య ప్రజాపాలన దుష్ట నిగ్రహ యుద్ధాని అని చెప్పి వారి కర్మలను చెబుతూ ఉంది. అటువంటి క్షత్రియులు ఏం చేయాలి అంటే వన్యప్రాణులు ఏవైనా వచ్చి మనకి హాని కలిగిస్తున్నాయి అంటే వాటిని సంహరించకుండా వాటిని కేవలం నిగ్రహించడం మాత్రం చేసి వాటిని బెదిరించినట్లుగా వెనక్కి పంపించేసేలాగా ఆ యొక్క రాజు ప్రవర్తించాలట. అటువంటి సకల భువనాలకు చక్రవర్తి అయినటువంటి ఆ యొక్క కళ్యాణ శ్రీనివాస ప్రభువు పంచాయుధాలని ధరించి సేకించప్పడు శంఖచక్ర యుగమున్ చేదోజి సంధింపడు అన్నట్లుగా ఆనాడు గజేంద్రుణ్ణి రక్షించడానికి ఎలాగైతే పరమాత్మ విచ్చేశాడో, అలా ఈ యొక్క పార్వేట ఉత్సవానికి పరమాత్మ అర్చావతార రూపంలో విశేషంగా అర్చారూపిణ మర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం అని చెప్పి పరమాత్మని వర్ణిస్తారు. అటువంటి గొప్పదైనటువంటి అర్చారూపంలో కళ్యాణ శ్రీనివాస ప్రభువుగా సాధుజనులందరినీ కూడా, సాధు జంతువులన్నింటినీ కూడా రక్షించడానికి వేదములే శిలలై వెలసినది కొండ, ఏదశ పుణ్యరాశులే ఏరులైనది కొండ అని చెప్పి అన్నమాచార్య స్వామి వర్ణిస్తారు. సర్వదేవతలు మృగజాతులై చరించుకొండ సకల దేవతలందరూ కూడా నిత్యానమద్విధి శివాది కిరీటకోటి ప్రత్యుప్త దీప్త నవరత్న మహఃప్రరోహై అన్నట్లుగా బ్రహ్మరుద్రాదులంతా కూడా మృగజాతులై పరమాత్మ యొక్క దర్శనం, పరమాత్మ యొక్క సేవ ఎప్పుడు కలుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారట. అటువంటి గొప్పదైనటువంటి అవకాశం, మహద్భాగ్యం మన యొక్క పురాకృత పుణ్య విశేషం చేత ఈ యొక్క ఉదయవేళ పరమాత్మ మన ముందు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా దర్శనం ఇస్తూ ఉన్నారు. పరమాత్మ అదుగో దివ్య వనమాలా విభూషితులై పరమాత్మ ఉత్సవానికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ అరణ్యాల నుంచి ఈ వన్యప్రాణులు ఇత్యాదులన్నీ కూడా ఈ యొక్క మృగయా వినోదం అని చెప్పి అంటారు. ఈ రాజులు మృగాలని ఎందుకు వేటాడాలనుకుంటారు అని చెప్పి మనం కనుక ఆలోచించినట్లయితే ఈ యొక్క కాలం చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంగా ఉంటుంది. ఇది వర్షాకాలం కదా. ఈ యొక్క వర్షానికి, చల్లదనానికి ఆ అరణ్యంలో ఉండేటువంటి జంతువులు, క్రూర జంతువులు బయటికి వచ్చేస్తూ ఉంటాయట. అటువంటి క్రూర జంతువుల బారి నుంచి మనల్ని రక్షించడానికి పరమాత్మ ఈ యొక్క పార్వేట ఉత్సవం అనేటువంటి కార్యక్రమం ద్వారా, ఈ పార్వేట ఉత్సవాన్ని నిర్వర్తించడం ద్వారా ఆ క్రూర మృగాలన్నింటినీ కూడా బెదిరించి వెనక్కి పంపించి సాధుజనులైన మనల్ని అందరినీ కూడా రక్షిస్తాడు పరమాత్మ. అయితే మనకు ఒక సందేహం రావచ్చు, ఏమిటి అంటే
మృగాణాంచ మృగేంద్రోహం అని చెప్పి పరమాత్మ అన్నాడు కదా. ఎందుకు పరమాత్మ వాటిని సంహరించాలనుకుంటాడు అంటే ఈ యొక్క పార్వేట ఉత్సవం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వాటిని సంహరించడం కాదయ్యా, వాటిని కేవలం బెదిరించి మాత్రం ఎంతో ప్రాణాపాయ స్థితి కలిగితే తప్పితే వాటిని సంహరించేటువంటి ప్రయత్నం ఏ చక్రవర్తులు ఏ రాజులు కూడా చేయరట. అటువంటి కళ్యాణ శ్రీనివాస చక్రవర్తి సాధుజనులందరినీ కూడా రక్షించడానికి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి గీతావాక్యంలో చెప్పినట్లుగా ఆ దుష్ట జంతువులన్నింటినీ కూడా నిగ్రహించడానికి, అలాగే మనలో అరిషడ్వర్గాలు అనేటువంటి క్రూర మృగాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి శత్రువులు మనకు ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్రూర మృగాల్లాగా ఎప్పుడూ మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయట. అటువంటి అరిషడ్వర్గాలన్నింటినీ కూడా నిగ్రహించి పరమాత్మ మనలోని సాధుత్వాన్ని తట్టిలేపి పరమాత్మ యొక్క సేవలో నిత్య నిరంతరం కూడా నిమగ్నమయ్యేలాగా ఈ యొక్క పార్వేట ఉత్సవం ద్వారా చేస్తాట. అదిగో మనం చూస్తూ ఉన్నాము, ఆనందోత్సాహాల మధ్య పరమాత్మ నృత్యం చేస్తూ ఉన్నారు. మనం ఎంతో వైభవోపేతంగా కన్నుల పండుగ ఆ యొక్క పరమాత్మని దర్శిస్తూ పరమాత్మ యొక్క గుణ విశేషాలను ఇంకా తెలుసుకుంటూ ముందుకు వెళదాం. నిరుపమ గుణసింధు నిత్య లక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని నసంశయ అని చెప్పి చెబుతారు కదా. ఈ యొక్క పరమాత్మ యొక్క ఉనికి ఎక్కడ తెలుస్తుంది అంటే మనకి పరమాత్మా జ్ఞేయ జీవాత్మా జ్ఞాత శృతయో జ్ఞానమితి బ్రహ్మవాదినో వదంతి అని చెప్పి విమానార్చనా కల్పంలో మరీచి మహర్షి వారు చెప్తారు. పరమాత్మ యొక్క ఉనికి ఎక్కడ తెలుస్తుంది అంటే మనకు వేదాంతాల్లో తెలుస్తుంది. అందుకే అన్నమాచార్య స్వామి వారు కూడా వేదాంతవేత్తలెల్ల వెదకేటి రూపము అని చెప్పి అంటారు. అటువంటి వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అని చెప్పినట్లుగా నిఖిల నిగమ వేద్య సకల వేదముల చేత అన్నిటి చేత కూడా ఆయన కీర్తింపబడతాట. నిఖిల నిగమ వేద్య నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి అని చెప్పి అన్నారు. నిజచరణ సమర్చాయే భక్త తేషాం అఘన్ రక్షతి ఇది అని చెప్పి పరమాత్మని వర్ణిస్తారు. ఎవరైతే పరమాత్మని నిత్య నిరంతరము నవవిధ భక్తి మార్గాల్లో చెప్పినట్లుగా శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని చెప్పినట్లుగా నవవిధ భక్తి మార్గాలతో పరమాత్మకు ఐహికాముష్మిక ఫలప్రదమైనటువంటి అర్చారూపంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మకు మనం చేసేటువంటి ఉపచారాల ద్వారా ఏదైతే అర్చనా కార్యక్రమాన్ని ఆయన యొక్క పాదాలని నిత్య నిరంతరము కూడా పోతనామాత్యుల వారు చెప్పినట్లుగా నీ పాద కమల సేవయు నీ పాదార్చకులకు తోడి నెయ్యము నితాంత అపార భూతదయు తాపసమందార నాకు దయసేయగదే అని చెప్పి పోతనామాత్యుల వారు అంటారు. ఆయన చెప్పినట్లుగా నిరంతర పాదసేవను ఎవరైతే పరమాత్మ యందు ఉండి పరమాత్మ పాదసేవను ఎవరైతే కోరుకుంటారో వారినందరినీ కూడా ఆయన రక్షిస్తాట. నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నివసతు హృదయమే స్వాంగ్రి భక్తిం వితన్వన్. అటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా నా యొక్క హృదయంలో ఉండి అటువంటి పరమాత్మ నన్ను రక్షించాలి అని చెప్పి పరమాత్మకు ప్రార్థన చేస్తూ ఈ సృష్టి రచన అంతా కూడా చేసి పరమాత్మ ఆయన యొక్క క్రీగంటి చూపుతో ఈ యొక్క సృష్టినంతా కూడా నడిపిస్తూ ఉన్నటువంటి పరమాత్మ మనల్ని అందరినీ కూడా సృష్టించాడు. సహజంగా జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి అంటారు శంకరాచార్య స్వామి. జంతువులన్నింటిలో కూడా జన్మలన్నింటిలో కూడా మానవ జన్మ చాలా దుర్లభమైనదట. ఎందుకు అంటే జ్ఞానం అనేటువంటిది కేవలం మనుషులకు మాత్రమే ఇచ్చాడు పరమాత్మ. అటువంటి మానవ జన్మ మనకు ప్రసాదించాడు కదా పరమాత్మ. జంతువులలాగా జంతువులకి మనకి తేడా ఏమిటి అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచిస్తే కనుక వాటికి నిద్రాహారాదులు ఉంటాయి, మనకి నిద్రాహారాదులు ఉంటాయి. అవి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి, మనం సంతానాన్ని ఉత్పత్తి చేస్తాం. కానీ వాటికి మనకి ఉండేటువంటి తేడా ఏమిటి అంటే కేవలం జ్ఞానాన్ని మాత్రం మనకి ప్రసాదించేట పరమాత్మ. అటువంటి గొప్ప జ్ఞానాన్ని మనకు ప్రసాదించినందుకు గాను మనం పరమాత్మ యందు నిశ్చలమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ కూడా ఉండాలట. రామానుజుల వారు వర్ణిస్తారు. అందుకే అఖిల భువన జన్మస్తేమ భంగాతిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప అని చెప్పి రామానుజుల వారు పరమాత్మను కీర్తిస్తారు. అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే. ఈ యొక్క అఖిల భువనాలు చతుర్దశ భువనాలు అన్నీ ఉన్నాయి కదా. ఆ యొక్క చతుర్దశ భువనాల్లో ఏ జీవి పుట్టాలన్నా ఆ జీవి పుట్టిన తర్వాత దాని యొక్క గతి నడవాలన్నా అది మళ్ళీ స్వామిలోకి ప్రళయం అవ్వాలన్నా సరే దానికి ఆయనే కారణమట. ఇదంతా కూడా ఒక లీలా విశేషంగా నిర్వర్తించేస్తూ ఉంటాడట. ఆయనకేమి కష్టమైన పని ఏం కాదు ఇది.
అటువంటి పరమాత్మ అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే. కేవలం జ్ఞానం మనుషులకే ఉంది కదా, మనుషులనే మాత్రం రక్షిస్తానని పరమాత్మ అనడట. వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే. ఏ జన్మలో మనం ఉన్నా సరే పరమాత్మ యందు భక్తిని మన యొక్క మనస్సుని లగ్నం చేస్తే ఏ జన్మలో ఉన్నా పరమాత్మ మనల్ని అనుగ్రహించి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడట. అందుకే కులశేఖరాళ్వారు వారు అంటారు, దివివా భువివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదార విందో చరణౌతే మరణేపి చింతయామి అని చెప్పి ఎంతో వైభవపేతంగా వర్ణిస్తారు. దివివా భువివా, నేను ఎక్కడైనా ఉండని, దివివా భువివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం, నరకంలో ఉండని ఏ జన్మలో ఉండని, కానీ నాకు మాత్రం ఒకటి కావాలయ్యా నిత్య నిరంతరం, అవధీరిత శారదార విందో చరణౌతే మరణేపి చింతయామి. నీ యొక్క పాదసేవా భాగ్యం దాకా చెప్పుకున్నట్లుగా నిత్యానమద్విధి శివాది కిరీటకోటి ప్రత్యుప్త దీప్త నవరత్న మహఃప్రరోహై నీరాజన విధిముదారముపాదధానౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని పరమాత్మని వర్ణిస్తారు కదా. ఈ యొక్క బ్రహ్మరుద్రాదులు అందరూ కూడా పరమాత్మ యొక్క పాదసేవ కోసం పరితపిస్తూ ఉంటే వారి యొక్క కిరీటాల మీద ఉండేటువంటి కాంతంతా కూడా పరమాత్మ యొక్క చరణాల మీద పడి ఈ యొక్క మణులంతా కూడా నీరాజనం సమర్పిస్తున్నాయా పరమాత్మకి అన్నట్లుగా ఉన్నటువంటి ఆ యొక్క పాదాలని మనం నిత్యం శరణు వేడాలట. మనం ఏ జన్మలో ఉన్నా సరే పరమాత్మ యొక్క పాదాలను శరణు వేడితే కనుక పరమాత్మ మనల్ని వెన్నంటి రక్షిస్తాడు అని చెప్పి మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి పరమాత్మ యొక్క పార్వేట ఉత్సవంలో భాగంగా లీలా విశేష మాత్రంగా పరమాత్మ ఈ యొక్క మృగయా వినోదం వేటాడేటువంటి కార్యక్రమాన్ని జగత్ కళ్యాణ చక్రవర్తి అయినటువంటి ఆనందోత్సాహాల మధ్య పరమాత్మ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్ష. ఆయనకున్నటువంటి ఒక్క వ్రతం ఏమిటి అంటే అనవరత ఆర్తరక్షణ దీక్షాదక్షుడు. ఎప్పుడు కూడా ఎవరైనా ఆర్తితో పిలుస్తారా అని చెప్పి చూస్తూ ఉంటాడట. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నాకు ఎవరు దిక్కులేరయ్యా, నువ్వు తప్పితే నన్ను ఇంకెవరూ కాపాడలేరు అని చెప్పి ఎవరైతే ఒక ద్రౌపదీదేవిలాగా ఒక ప్రహ్లాదుడిలాగా ఎవరైతే ప్రార్థిస్తారో అటువంటి వారిని ఎల్లప్పుడూ రక్షించడానికి సిద్ధంగా ఉంటాడట పరమాత్మ. అటువంటి పరమాత్మ యొక్క పార్వేట ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో మనం వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.
స్ఫురత్కిరీటాంగదహారకంఠికామణీంద్రకాంచీగుణనూపురాదిభిः రథాంగశంఖాసి గదాధనుర్వరైः లసత్తులస్యావనమాలయోజ్వలం. పంచాయుధధారి అయినటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క పార్వేట ఉత్సవాన్ని ఇప్పటివరకు కూడా మనం వీక్షించాము శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా. అర్చక స్వామి వారు శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ఎంతో వైభవోపేతంగా ఆ యొక్క పరమాత్మని పోలినటువంటి అర్చకస్తు హరిస్సాక్షాత్ చరరూపీ నశంశయ అని చెప్పి ఆగమశాస్త్రం చెప్పినట్లుగా పరమాత్మకు ఉండేటువంటి 48 జీవకళల్లో ఒక కళ అర్చకుల్లో కూడా ఉంటుందట. అటువంటి పరమాత్మ ప్రతినిధిగా ఉండేటువంటి అర్చక స్వామి వారు పరమాత్మ ప్రతినిధిత్వంలో ఈ యొక్క పార్వేట ఉత్సవాన్ని, ఈ క్రూర మృగాల్ని నిగ్రహించడం అనేటువంటి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు స్వామివారికి విశేషమైనటువంటి ఉపచార సమర్పణం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మనమంతా కూడా ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఆ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, వన్యమృగాలన్నీ కూడా పరమాత్మ ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాదికమర్ధయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని చెప్పి నిత్యం సుప్రభాతంలో చెప్పినట్లుగా ఏ జాతికి ఆ జాతికి ఒక రాజు. ధాటీషుతే విహగరాజ, విహగరాజ అంటే గరుత్మంతుడు, మృగాధిరాజ అంటే సింహం, నాగాధిరాజ అంటే శేషుడు, గజరాజ వీరంతా కూడా పరమాత్మ యొక్క సేవ కోసం వస్తారట. అటువంటి సేవను ఇప్పుడు అవన్నీ కూడా పొందుతున్నాయా అన్నట్లుగా మనం పరమాత్మని నమస్కరిస్తూ ఈ యొక్క వేదపారాయణాన్ని మనం శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు తద్వత్తారమవతు, అవతు మాం అవతు వత్తారం. వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః ఇత్యుక్తః శీక్షాధ్యాయః సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం అథాతస్స గుంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. చక్షతే అథాభిలోకం పృథివీపూర్వరూపం ద్యౌరుత్తరరూపం ఆకాశ వాయుస్సంధానం ఇత్యధిలోకం అథాధిజ్యోతిషం అగ్నిః పూర్వరూపం ఆదిత్య ఉత్తరరూపం ఆపస్సంధిః వైద్యుతః సంధానం ఇత్యధిజ్యోతిషం అథాదివిద్యం ఆచార్యః పూర్వరూపం అంతేవాస్యుత్తరరూపం విద్యాసంధిః ప్రవచనగుం సంధానం ఇత్యధివిద్యం అథాధిప్రజం మాతా పూర్వరూపం పితోత్తరరూపం ప్రజాసంధిః ప్రజననగుం సంధానం ఇత్యధిప్రజం అథాధ్యాత్మం అధరాహనుః పూర్వరూపం ఉత్తరాహనురుత్తరరూపం వాక్సంధిః జిహ్వాసంధానం ఇత్యధ్యాత్మం
इतीमामः सगुंहिताः य एवमेतामः सगुंहिता व्याख्याता वेद सन्धीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्गेण लोकेन यश्छन्दसा मृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय आवहन्ति वितन्वाना कुर्वाणा चीरमात्मनः वासागुंसि मम गावश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमावह लोमशां पशुभिः सह स्वाहा आमायन्तु ब्रह्मचारिणः स्वाहा यशो जने सा निस्वाहा श्रेयानवस्य सोसा निस्वाहा तन्त्वा भगप्रविशा निस्वाहा समा भगप्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे निभगाहं त्वयि मृजे स्वाहा यथापः प्रवतायन्ति यथा मासा अहर्जरम् एवं मां ब्रह्मचारिणः धातरायन्तु सर्वतः स्वाहा प्रतिवेशोऽसि प्रमाभाहि प्रमापद्यस्व भूर्भुवः सुवरिति वा एतास्तिस्रो व्याहृतयः तासामुहस्मै तां चतुर्थीं माहाचमस्यः प्रवेदयते मह इति तद्ब्रह्म स आत्मा अंगान्यन्या देवताः भूरिति वा अयं लोकः भुव इत्यन्तरिक्षं सुवरित्यसौ लोकः मह इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः हरिः ओम। అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్యమయామృతోదధిం శ్రియశ్రియం భక్తజనైక జీవితం సమర్థమాపత్సకమర్థికల్పకం. పరమాత్మ పంచాయుధాలను ధరించి మీకు ఏ ఆపదొచ్చినా సరే నేను వెన్నంటి ఉన్నాను అని చెప్పి ఒక గొప్ప ధైర్యాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క పంచాయుధాల యొక్క విశేషాలు ఏమిటి, పంచాయుధాలు ఎటువంటివి అని మనం ఒక్కసారి తెలుసుకున్నట్లయితే పరమాత్మ కుడి చేత సుదర్శనాయుధాన్ని ధరించారు. వెంకటేశ సమో దేవో వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి గోవింద గోవింద
గోవిందయని కొలువరి గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరి గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే చుతాయని ఆడరే పురుషోత్తమాయని పగడరే పరమ పురుషాయని పలుగరే పరమ పురుషాయని పలుగరే సిరివరయనుచును తలగదేనులు పరమ పురుషాయని పలుగరే సిరివరయనుచును తలగదేనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే వరదాయని పాడరే అండజవాహను కొనియాడరే కొండల రాయని కోరరే కొండల రాయని కోరరే దండితో మాధవుని తలచరి జనులు కొండల రాయని కోరరే దండితో మాధవుని తలచరి జనులు గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే దేవుడు శ్రీ విపుడని తెలియరే శోభలంతుని చూడరే దేవుడు శ్రీ విపుడని తెలియరే శోభలంతుని చూడరే వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ బుడులు బబుకరే దేవులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ బుడులు బబుకరే దేవులు గోవింద గోవింద గోవింద
గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా ఆమతి మృక్కులవాడి ఆది దేవుడే ఆమతి మృక్కులవాడి ఆది దేవుడే ఆమతి మృక్కులవాడి ఆది దేవుడే వాడు తోమని పర్యాలవాడి దుర్గదూరుడే వాడు తోమని పర్యాలవాడి దుర్గదూరుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే పుట్టుగొట్టాండకు బిడ్డలిచే గోవిందుడే పుట్టుగొట్టాండకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ వాడు అలమేల్ మంగ వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా
వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని చెప్పి నిత్యం మనం వింటూ ఉంటాం. అటువంటి కళ్యాణ శ్రీనివాస ప్రభు అయినటువంటి పరమాత్మ యొక్క ఈ యొక్క మృగయా వినోద మహోత్సవం, ఈ యొక్క పార్వేట మహోత్సవం అంటే పరమాత్మకు ఎంతో ప్రీతికరమైనది. ఎందుకు అంటే పద్మావతీదేవిని పరమాత్మ వైకుంఠం నుండి లక్ష్మీదేవి పరమాత్మని వదిలి వచ్చిన తర్వాత ఇక్కడ పద్మావతీదేవిగా అవతరిస్తాను అని చెప్పి పరమాత్మకు తెలిసిన తర్వాత ఆ యొక్క పద్మావతీదేవి అరణ్యంలో పూబంతులాడుతూ ఉంటే ఒక భద్ర గజం ఒకటి అమ్మవారిని తరుముతూ ఉంటే పరమాత్మ దాన్ని నిగ్రహించి అమ్మవారిని ఆ యొక్క గజం నుంచి రక్షించాట. అంటే స్వామి అమ్మవార్ల యొక్క కలయిక ముందు ఈ వనంలోనే జరిగింది అని చెప్పి వెంకటాచల మహాత్యంలో చెబుతారు. అందుకే పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పరమాత్మకు కళ్యాణం జరగడానికి మూలమైనటువంటి ఈ యొక్క దివ్య సుందరమైనటువంటి వనంలో పార్వేట ఉత్సవాన్ని నిర్వర్తించిన తర్వాత వేదవేద్యుడు నాదలోలుడు అయినటువంటి ఆ యొక్క పరమాత్మకు దివ్య వేదపారాయణం తర్వాత గోవింద గోవిందయని కొలువరే అని అన్నమాచార్య స్వామి చెప్పినట్లుగా పరమాత్మ యొక్క నామ సంకీర్తనాన్ని ఎంతో ఆహ్లాదభరితంగా ఇప్పటివరకు కూడా అందరూ నిర్వర్తించిన తర్వాత పరమాత్మకు ఇప్పుడు నీరాజన కార్యక్రమం జరగబోతూ ఉంది. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోశ్చక్రం సదాహం శరణం ప్రపద్యే అని చెప్పి పరమాత్మ యొక్క సుదర్శన చక్రాన్ని కీర్తిస్తారు. సుదర్శనమూర్తి ఎటువంటి వారు అంటే స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం. ఒక్క సూర్యుడు వేసవికాలంలో ఎక్కువగా ప్రకాశిస్తేనే మనం తట్టుకోలేకపోతామే, అలాంటిది కోటి సూర్య ప్రకాశుడై ఉంటాట ఆ యొక్క సుదర్శనమూర్తి. అటువంటి గొప్ప సుదర్శనమూర్తిని ఆయన పరమాత్మ చేతి యందు ధరించి మనకు ఎల్లప్పుడూ కూడా రక్షణనిస్తాడు అని చెప్పి మన పెద్దవాళ్ళు మనకి చెబుతారు. ఎందుకు అంటే ఆ యొక్క సుదర్శన చక్రానికి ఎంతో వైభవం ఉంది. పరమాత్మ యొక్క క్రియాశక్తి ఆ యొక్క సుదర్శనుడు అని చెప్తారు. అటువంటి సుదర్శనాయుధాన్ని ధరించిన పరమాత్మకు నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ.